నెల్లూరు అన్నమయ్య వరకు కూడా వెళ్తుంది. ఈ తీర ప్రాంతంలో ఎన్ని గ్రామాలు మీరు ఐడెంటిఫై చేశారు మేడం? అంటే ఖాళీ చేయించడం కోసం ఇప్పుడు ఉప్పాడ ఒకటి చెప్పారు, ఇంకా అలాంటి ఖాళీ ఉన్నాయండి. మ్యాక్సిమం అన్నీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుంటున్నారు, కలెక్టర్స్ అందరూ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ కల్లా ఎక్కడెక్కడ ఏరియాస్లో ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటున్నారు. వాటన్నిటిని కూడా ఎవాక్యుయేట్ చేస్తాం ఇబ్బంది లేకుండా. మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, న్యూ హ్యూమన్ లాస్ కొంచెం అది మేజర్గా పెట్టుకున్నాం. అంటే కొన్ని ఉప్పాడ లాంటి తీరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వైజాగ్ అనకాపల్లి తీరం ఉందనుకోండి, పూడిమడక, నెక్స్ట్ మనకి రేవుపోలవరం ఇలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఇటు కాకినాడ దగ్గరకు వచ్చేసరికి తొండంగి అలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఒక కాకినాడలోనే చూసుకుంటే 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు కొంచెం ఎఫెక్ట్ ఏరియాస్. ఇందాకే కలెక్టర్ గారితో మన సాయి ప్రసాద్ సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఒక 6 మండల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మండల్స్ మీద హెవీ కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఫిషర్మెన్ని కూడా ఎక్కడి నుంచి వాళ్ళ దూరం ఎక్కడి వరకు పంపించాలని దాని మీద కూడా అక్కడ చిన్నపిల్లలు అంటే మనకి రెడీ టు డెలివరీ, మనకి డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కూడా ముందే పంపించే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. అంటే చిన్నపిల్లలకి కూడా ఎక్కడ వాళ్ళకి ఫీడింగ్ కానీ మిల్క్ కానీ ఇబ్బంది లేకుండా వాటన్నిటి మైన్యూర్ ఇష్యూస్లో కూడా చాలా ఫోకస్ పెట్టి ఈరోజు చేసుకుంటున్నామండి. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ 6 టీంలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం. బోట్స్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్తో విత్ ఆల్ ఎక్విప్మెంట్ దే ఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇంచుమించుగా 8 మొత్తం 13 టీమ్స్ ఈరోజు రిజర్వ్తో ఉన్న దాంట్లో కలిపి 13 టీమ్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి. ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించుకుంటాం. నో మ్యాక్సిమం అన్నీ కూడా చెక్ చేసుకున్నామండి. ఒక్కొక్క టీంలో 30 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. ఇంకొకటి కూడా ఏంటంటే, అంటే మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక మైన్యూర్ ఇష్యూస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈరోజు అధికారులందరూ కూడా. అంటే ఇప్పుడు మనకి పక్క రాష్ట్రాల నుంచి ఈ ఎఫెక్ట్ తెలియక చాలామంది పెద్ద హెవీ వెహికల్స్ కూడా వచ్చేస్తే కొన్ని చోట్ల మనకి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో ముందుగానే ఆ తాలూకా స్టేట్స్ వాళ్ళ హెచ్ఓడీస్కి కూడా అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కొన్ని రోజులు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇటువైపు కొంచెం ప్రయాణాలు ఆపుకోండి, కొంచెం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో కొంచెం మీరు మినిమైజ్ చేసుకోండి అన్న విషయాన్ని కూడా మేము పంపించుకుంటున్నాం. అదేవిధంగా ఇవే కాదండి, హెలిప్యాడ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇన్ కేసు ఎక్కడైనా హెలికాప్టర్స్ నుంచి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తాయి కనుక నేవల్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుకొని, ఈవెన్ దో ఇందాకే మాకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక సజెషన్ ఇచ్చారు. మనకి బెంగళూరు, చెన్నై, అదేవిధంగా మనకి ఇటు విశాఖపట్నం ఆల్రెడీ ఉంటుంది, హైదరాబాద్ ఈ ఏరియాస్ నుంచి కూడా హెలికాప్టర్స్ వచ్చి వెళ్ళేదానికి ఈజీగా నేవల్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఎవ్రీథింగ్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏమొచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి, అదేవిధంగా ప్రజలను సేవ్ చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మీకు తెలియదండి ఎన్నిసార్లు అంటే సార్ చిన్న ఇష్యూస్ని కూడా ఇమీడియట్గా ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఏరియా కలెక్టర్స్ సపరేట్గా మాట్లాడారు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకసారి మాట్లాడారు. చిన్న ఇష్యూస్ని కూడా, మైనర్ ఇష్యూస్ని కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దయచేసి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. సముద్రంలో ఇంకా తిరిగి రాని బోట్స్ మ్యాక్సిమం అండి 60 బోట్స్ వరకు మాకు ఐడెంటిఫై అయ్యింది. వైజాగ్ నుంచి 83 ఉన్నాయి కదా, 43 అండి. 43 కూడా ఆగిపోయినాయి. అవి అటు మాకు ఒరిస్సా సైడ్ వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. సో అటువైపు పంపిస్తున్నాం. అంటే కొంచెం రఫ్ సీ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అయ్యడానికి అవ్వదు కాబట్టి వాళ్ళని అక్కడ ఆ సీ షోర్కి అటువైపు వెళ్ళేదానికి ఏర్పాటు చేసాం. ఇంకా మనకి నెల్లూరు సైడ్ అనుకుంటా ఒక 13 కృష్ణా దగ్గర ఓవరాల్గా ఒక 14 బోట్స్ ఈవినింగ్కి చేరుకుంటాయి. సో ఇబ్బంది లేదు. ఇంకెవరు కూడా ఏ మత్స్యకారులు కూడా వెళ్ళలేదు, ఇకపై వెళ్ళొద్దని కూడా మేము చెప్తాం.